వినాయక చవితి వేడుకలు అనగానే ముందుగా గుర్తొచ్చే వాటిలో ముంబై నగరం ప్రధానమైనది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నిర్వహించే గణేష్ ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతుంటాయి. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారు వేడుకలు వీక్షించేందుకు ముంబై వెళ్తుంటారు. మరీ ముఖ్యంగా ముంబైలో కింగ్ సర్కిల్ లో జిఎస్బి సేవా మండల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి జిఎస్బి రాజా మండపానికి దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. దీనికి కారణం ఈ మండపం కోసం నిర్వాహకులు తీసుకునే ఇన్సూరెన్స్. ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో నిర్వాహకులు 400 కోట్ల రూపాయలకు ఇన్సూరెన్స్ చేశారు. దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకున్న పండుగల్లో వినాయక చవితి కూడా ఒకటి. ఈ పండుగను అందరూ ఎంతో విశిష్టంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ వినాయక చవితి వచ్చిందంటే చాలు చిన్న నుంచి పెద్ద వరకు చేసిన హడావిడి మామూలుగా ఉంటుంది. అంతేకాకుండా గ్రామాల నుంచి పట్టణాలు నగరాల వరకు గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇకపోతే ఈ వినాయక చవితిని ప్రాంతాన్ని బట్టి గణేష్ చతుర్థి, గణేష్ ఉత్సవ్ అని కూడా పిలుస్తారు. ఇక మహారాష్ట్ర గణపతి నవరాత్రులు పూర్తినిల్లు అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రులు ఆ రాష్ట్రంలో జరుగుతాయి. ముంబైలోని జిఎస్బి సేవా మండలి ప్రతిష్ఠించే గణపతి విగ్రహం ఆ నగరానికి చాలా ప్రత్యేకం. ముంబైలోని జిఎస్బి సేవా మండల్ ఏర్పాటు చేసే అత్యంత సంపన్న గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. ఈ మహాగణపతికి 69 కిలోల బంగారు నగలను అలంకరింప చేస్తారు. దాంతో పాటుగా ప్రతి ఏటా జిఎస్బి మండల్ చేయించే బీమా వార్తల్లో నిలుస్తుంది. గత ఏడాది 360 కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్ చేయించగా ఈ ఏడాది ఏకంగా 400 కోట్లకు ఇన్సూరెన్స్ చేశారు. గణేశుడి దర్శనం కోసం వచ్చే భక్తులు, వాలంటీర్లు, వంటవారు, సేవా సిబ్బంది, పార్కింగ్, సెక్యూరిటీ సిబ్బంది, స్టాల్ కార్మికులకు బీమా వర్తిస్తుంది. ఇదిలా ఉండే జిఎస్టి సేవా మండల్ ఈ ఏడాది 70వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ప్రతి ఏటా గణపతి నవరాత్రులు ముంబైలోని చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇక అక్కడి ప్రతి గణపతి విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంటుంది. దేశంలోనే అత్యధిక ఇన్సూరెన్స్ తీసుకున్న మండపంగా ఇప్పటికే రికార్డుల్లోకి ఎక్కిన జిఎస్బి మండల్లో మహారాష్ట్ర సాంప్రదాయాలకు అనుగుణంగా ఇక్కడ నిత్యం పూజలు, అర్చనలు నిర్వహిస్తారు. ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు సెప్టెంబర్ 7 నుంచి 5 రోజుల పాటు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇతర విభిన్న పాలసీల ఆధారంగా జిఎస్బి పండుగకు వచ్చే భక్తులతో పాటు బంగారం, వెండి ఆభరణాలు, ప్రకృతి వైపరీత్యాలు సంబంధించిన బీమా పాలసీలను కూడా కొనుగోలు చేస్తుంది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలు సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 17 వరకు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 17న ఆ మహాగణపతి ఘనంగా నిమజ్జనం జరుగుతుంది.